హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మణంద బీద. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి ఏపీఎస్సి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జనరల్ ఫారెస్ట్రీలోని ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఉన్న నాయిస్ పొల్యూషన్ అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అసలు నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి, నాయిస్ పొల్యూషన్ వల్లకి కారణాలు ఏంటి, వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అంటే నాయిస్ పొల్యూషన్ తగ్గించడానికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుందని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్లో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. సో ప్రతి మనిషి కూడా మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే చెరువు వరకు కూడా నాయిస్ పొల్యూషన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. సో ఈ నాయిస్ పొల్యూషన్కి ట్రాఫిక్లో కావచ్చు, ఫోన్ రింగ్ అవ్వడం కావచ్చు, మైక్ అనౌన్స్మెంట్ కావచ్చు, ఏదైనా ఒక పార్టీ జరుగుతుంటే డీజే కావచ్చు, ఇలా ప్రతి దానికి కూడా మానవుని దైనందిన జీవితంలో సౌండ్ పొల్యూషన్కి గురవుతూనే ఉంటాడు. సో శబ్ద కాలుష్యం అంటే అవసరం లేని చెవులకు వినసొంపగలిగిన శబ్దం వల్ల మానవునికి కలిగే అసౌకర్యాన్ని శబ్ద కాలుష్యం అంటారు. సో నాయిస్ పొల్యూషన్ అంటే మానవుని చెవి భాగంలోకి ఏదైనా అసౌకర్యంగా అనిపించినా అవసరం లేని నాయిస్ అనేది పరిమితికి మించి ఎక్కువ శబ్దంతో కానీ వినపడితే దాన్ని ఏమంటామంటే శబ్ద కాలుష్యం అంటాం. ఈ శబ్ద కాలుష్యం వల్ల మనిషికి అనేక దుష్ప్రభావాలకు లోనవుతాడు. కాబట్టి శబ్దం అనేది దాని పరిమితి మించినప్పుడు ఆక్షేపించవలసిన శబ్దం అవుతుంది. శబ్ద కాలుష్యం దేంట్లో కొలుస్తారంటే డెసిబల్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో సౌండ్ పొల్యూషన్ కెన్ బి మెజర్డ్ బై డెసిబల్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ధ్వని కాలుష్యానికి మనకి ఉత్పత్తికి ప్రధాన కారణాలు. సో ఒకటి జనాభా పెరుగుదల, అదేవిధంగా పరిశ్రమల పెరుగుదల, యంత్రశక్తి వినియోగదల, పట్టణీకరణ, వాహన రవాణా, ట్రక్కులు, బస్సులు, అగ్నిమాపక యంత్రాలు, కర్మాగారాలు, రైలు, విమానాలు ఉపయోగించడం వల్ల మానవుడు నిర్వహించే సభలు, సమావేశాలు మొదలైన వాటి వల్ల అధికమైన శబ్ద కాలుష్యానికి దారిస్తుంది. సో సింపుల్గా చెప్పండి, ఏదైతే మన ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ మూవ్ అవుతున్నాయో వాటి వల్ల మనకి సౌండ్ అనేది రిలీజ్ అవుతుంది. అదేవిధంగా రైళ్ళు, విమానాల వల్ల ఎక్కువ శబ్దం అనేది అంటే మానవుని శరీరంలో ఉన్న చెవికి అనేది ఎక్కువ డెసిబల్ శాతంతో ఈ సౌండ్స్ అనేది చేయడం వల్ల చెవి అనేది ఇబ్బంది పడుతుంది. అది మానవుడు కూడా అసౌకర్యానికి లేదా దుష్ప్రభావానికి గురవుతాడు. సో ఇలాంటివన్నీ కూడా శబ్ద కాలుష్యానికి దారితీస్తుంది. అదేవిధంగా దాని ఉత్పత్తికి ముందు కారణంగా పరిశ్రమల పెరుగుదలను కూడా తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ అవుతున్నాయో వాటి వల్ల వచ్చే సౌండ్ అనేది మానవుని మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా నేచురల్గా మన సామాన్య పారిశ్రామిక వాతావరణంలో అవసరార్థం మన డ్రిల్లింగ్ కానీ, బ్లాస్టింగ్ కానీ, క్రషింగ్ కానీ, గ్రైండింగ్ కానీ, స్టాపింగ్ కానీ వల్ల లోహాలకి రంధ్రం చేయడం వల్ల ఇతర కారణాల వల్ల కూడా శబ్దం అనేది కొడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండే ఏరియాలో కానీ ఏదైనా మైనింగ్ ఏరియా ఉన్నట్లయితే ఆ మైనింగ్ని చేయడానికి మనకి పేలుడు పదార్థాలు పెట్టి మైనింగ్ అనేది బ్లాస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వల్ల వచ్చే శబ్దాలు అనేది హ్యూమన్ ఇయర్ అనేది తట్టుకోలేదండి. అంటే హ్యూమన్ ఇయర్ అనేది అవసరాన్ని మించి ఎక్కువ డెసిబల్స్తో సౌండ్ రావడం వల్ల హ్యూమన్ ఇయర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా మానవుని శరీరం మీద కూడా దాని యొక్క దుష్ప్రభావం అనేది చూపిస్తుంది. ఇలాంటి కారణాలన్నీ కూడా మనం ఏం చెప్తున్నామంటే శబ్ద కాలుష్యానికి ప్రధాన కారణాలను ఉంటాం. అదేవిధంగా జనాభా పెరుగుదల వచ్చేసి ఎప్పుడైతే ఎక్కువ జనాభా పెరుగుతుందో జనాభా పర్పస్ రకరకాల వస్తువులు, రకరకాల వెహికల్స్ అనేది వాడుతూ ఉంటారు. వాటి వల్ల వచ్చే శబ్దం కూడా కాలుష్యానికి గురి చేస్తుంది. అదేవిధంగా యంత్రశక్తి వినియోగము, పట్టణీకరణ, వాహన రవాణా అనేది కూడా మనకి ప్రాథమికంగా ఎక్కువ శబ్దాన్ని కలిగజేస్తుంది. అదేవిధంగా వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వెహికల్స్, ఇండస్ట్రీస్ కూడా మేజర్ కాజ్ అనేది మనకి సౌండ్ పొల్యూషన్కి అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి పరిశ్రమలో పనిచేసే వాళ్ళు, ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ధ్వని కాలుష్యానికి గురవుతుంది. నిజమే కదండి. ఇండస్ట్రీస్ ఏరియాస్లో ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాస్లో వర్క్ చేసే వాళ్ళు, వర్కర్స్ అనేది ఎక్కువ సౌండ్ పొల్యూషన్కి గురవుతారు. అదేవిధంగా ఆ ఇండస్ట్రీ చుట్టూ ఉన్న ప్రజలు నివసించే ప్రాంతం మొత్తం కూడా సౌండ్ పొల్యూషన్కి గురవుతూ ఉంటారు. అదేవిధంగా అధిక శబ్ద ఉత్పత్తికి రెండవ కారణం ప్రయాణ సాధనాలు. ఇందాక చెప్పినట్లు జెట్ యంత్రాలు, విమానాలు, ట్రక్కులు, కార్లు, బస్సులు అంటే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అనేది అధిక శబ్ద కాలుష్యానికి మనకి గురవుతున్నాయి. ఈ శబ్దం వల్ల చుట్టూ ఉన్న ప్రజలు, వాహనాల్లో ప్రయాణించే ప్రజలు కూడా ధ్వని కాలుష్యానికి గురవుతున్నారు. నెక్స్ట్ మూడవ కారణం వచ్చేసరికి హౌస్ హోల్డ్ యూసేజ్లో ఉపయోగించే గ్రైండర్ కావచ్చు, ఎయిర్ కండిషనర్లు కావచ్చు, ఎయిర్ కూలర్లు కావచ్చు, రేడియో, టెలివిజన్, టేప్ రికార్డులు, మొబైల్ ఫోన్లు కొన్ని విలాస వస్తువులు మనకి సంతోషం కలిగిస్తున్నప్పటి నెగిటివ్ సైడ్లో మనకి శరీరానికి భంగం వాటిల్లుతున్నాయండి. అంతే కదండి. ఎయిర్ కండిషన్ ఏసీ వల్ల వచ్చే సౌండ్ కూడా మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అదేవిధంగా గ్రైండర్స్, మొబైల్ ఫోన్స్, టీవీస్లు మనం చూసేటప్పుడు హై వాల్యూమ్ ఆఫ్ సౌండ్ పెట్టుకోవడం వల్ల చెవులు అనేది దెబ్బతింటున్నాయి. ఇతరులకు కూడా సౌండ్ పొల్యూషన్ గురయ్యేలా చేస్తున్నాయి.
సో శబ్ద కాలుష్యం వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయంటే తలనొప్పి, వాంతులు, వికారం ఉంటుంది. అదేవిధంగా చెవినందు నొప్పి, అసౌకర్యం అనిపిస్తుంది. శరీరంలో ఒక్కోసారి గగుర్పాటికి భయానికి లోనవుతారు. ఆతృత, చికాకు, కోపం కూడా వస్తుంది. రక్తనాళాల సంకోచము, ఒత్తిడి పెరుగుతుంది. హృదయ స్పందన అంటే హార్ట్ బీట్లో కూడా చేంజెస్ అనేది ఉంటాయి. రక్తపీడనం అంటే బీపీకి గురి కావచ్చు. చిన్నారులు మెదడులో అభివృద్ధి అనేది దెబ్బతింటుంది. సో వివిధ శబ్దాల తీవ్రత ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. నిశ్శబ్దంగా ఉన్న గదిలో శ్వాస అనేది తీవ్రత వచ్చేసరికి 10 డెసిబుల్ అండి. సో ఇది జస్ట్ ఆడిబుల్. అదే గుసగుస వచ్చేసరికి గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం వచ్చేసరికి 20 డెసిబుల్ ఉంటుంది. ఇది వెరీ క్వైట్ అండి. హ్యూమన్ ఇయర్ అనేది 20 డెసిబుల్స్ వరకు ఎలాంటి శబ్ద కాలుష్యం లేకుండా ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా గడియారం టిక్ టిక్ అనే శబ్దం వచ్చేసరికి 30 డెసిబల్స్ క్వైట్ అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డెసిబల్స్ గురించి మనం ఒకసారి చదువుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా రేడియో తక్కువ వాల్యూమ్ వచ్చేసరికి 40 డెసిబల్ సాధారణ రోద. రిఫ్రిజిరేటర్ 50 డెసిబల్ సాధారణ రోద. టెలిఫోన్ మొబైల్ 60 డెసిబల్ సాధారణ రోద. టైప్ మిషన్ వచ్చేసరికి 70 డెసిబల్ సో నార్మల్ రేంజ్ అండి. మిక్సీ, గ్రైండర్, బస్సు, రైల్వే స్టేషన్ 80 డెసిబల్ మనకి. సో ఇది కూడా నార్మల్ రేంజ్లో ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్, లౌడ్ స్పీకరు, వ్యాక్యూమ్ క్లీనరు, జలపాతం, లావా ఇవి వచ్చేసరికి మనకి సివియర్ తీవ్రమైన రొదగా ఉంటుంది. 90 డెసిబల్స్ ఉంటుంది. మోటార్ సైకిల్ వచ్చేసరికి 100 డెసిబల్ సివియర్ పొల్యూషన్ అండి. ఇది సివియర్ సౌండ్. అదేవిధంగా ఉరుము, రైలు కోత వచ్చేసరికి 110 డెసిబల్ ఇది వచ్చేసరికి మనకి సివియర్ అండి. విమానాలు వచ్చేసరికి 120 డెసిబల్ ఇది హానికరమైన శబ్దము, నొప్పి అనేది ఉంటుంది. ఇది అదేవిధంగా జెట్ ఇంజన్ వచ్చేసరికి 160 నుంచి 180 డెసిబల్ ఇదేంటంటే శాశ్వత చెముడుకు గురి చేస్తుంది. సో ఏదేమైనా సరే మన దైనందిన జీవితంలో వాడే వస్తువులు, అదేవిధంగా ప్రయాణ సాధనాలు ఇవన్నీ కూడా సౌండ్ పొల్యూషన్కి కారణమవుతున్నాయి. సో ఈ కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయంటే ఇందాక నష్టాలు ఎలా ఉంటాయంటే ఇయర్ సెన్సిటివ్ని దెబ్బతీస్తాయి. అదేవిధంగా హై నాయిస్ కంటిన్యూస్గా ఉంటే అది డెఫ్నెస్కి చెవుడికి గురి కావచ్చు. అదే మెంటల్ ఇల్నెస్ హ్యూమన్లో రెస్ట్లెస్ అనేది క్రియేట్ చేస్తాయి. అదేవిధంగా ఇట్ ఇంక్రీజ్ జనరల్ యాంగ్జైటీ, స్ట్రెస్ ఒత్తిడికి గురవుతుంది. అదేవిధంగా కోపానికి కూడా మనకి గురవుతుంది. ఫిజికల్ సిమ్టమ్స్ ఇరిటబిలిటీ చిరాకు ఉంటుంది, హెడేక్ ఉంటుంది, నర్వస్, ఫ్యాటిగ్యూ, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వెరీస్ విత్ పర్సన్ టు పర్సన్. అదేవిధంగా వర్క్ ఎఫిషియన్సీని కూడా దెబ్బతీస్తుందండి. సో ఈ సౌండ్ పొల్యూషన్ అనేది నైట్ టైం జరిగినప్పుడు మనకి స్లీప్ను కూడా డిస్టర్బ్ చేస్తుంది. మరి ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి? సో మనం ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియాస్లో నివసిస్తున్నామో మన ఇంటి చుట్టూ కానీ లేదా మన ఇంటికి కానీ సౌండ్ ప్రూఫింగ్ డోర్స్ని, ఇన్సులేషన్స్ని వాల్స్, సీలింగ్స్కి మనం అప్లై చేసుకోవాలి. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో కానీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి ఇయర్ మఫ్స్ అనేది మనం సౌండ్ వినపకుండా పెట్టుకోవాలి. అదేవిధంగా జోనింగ్ అర్బన్ ఏరియాస్ ఎక్కడైతే మనకి మైనింగ్, బ్లాస్టింగ్ అనేది జరుగుతున్నాయో ఆ ఏరియాకి, రెసిడెన్షియల్ ఏరియాస్కి గ్యాప్ అనేది ఉండేలా మెయింటైన్ చేసుకోవాలి. అదేవిధంగా ఓపెన్ ఎయిర్ కండిషన్స్లో లౌడ్ స్పీకర్స్ యూసేజ్ అనేది అవాయిడ్ చేయాలి. ఒకవేళ వాడాల్సి వస్తే సో పర్మిషబుల్ లెవెల్స్లో మాత్రమే సౌండ్ పెట్టుకొని చేసుకోవాలి. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్ అనేది ఇండస్ట్రియల్ పర్పస్లో మనం స్ట్రిక్ట్గా అమలుపరచాలి. అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేటింగ్ అండ్ రిస్ట్రిక్టింగ్ నాయిస్ ప్రొడ్యూసింగ్ వెహికల్స్, హార్న్స్ ఎక్సెట్రా. సో ట్రాఫిక్ రెగ్యులేషన్ పాటిస్తూ సౌండ్స్ యొక్క ప్రొడ్యూస్ చేసే వెహికల్స్ని నాయిస్ రెస్ట్రిక్టింగ్ అనేది చేయాలి. ఇంకోటి వచ్చేసరికి నేచర్లో మనం ప్లాంటేషన్ కానీ చేసినట్లయితే సో సౌండ్ పొల్యూషన్ నుంచి వచ్చే పొల్యూషన్ అనేది ఆ సౌండ్ అనేది ప్లాంట్స్, వెజిటేషన్ అబ్జర్వ్ చేసి మనం కొంతమేరకు శబ్ద కాలుష్యం తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉన్న టాపిక్ అండి. సో సౌండ్ పొల్యూషన్ దేంతో మెజర్ చేస్తారంటే డెసిబుల్స్. హ్యూమన్ ఇయర్కి మనకి ఇబ్బందికరంగా లేనంత వరకు ఎలాంటి ప్రభావం ఉండదండి. ఒకవేళ హ్యూమన్ ఇయర్ అనేది ఒక పరిధిని దాటి ఎక్కువ సౌండింగ్ కానీ గురైతే సో మానవుడు తీవ్ర అసౌకర్యానికి గురవుతాడు, కోపానికి గురవుతాడు, వివిధ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాన్ని బట్టి మనకి డెసిబుల్స్ ఎలా ఉన్నది మనం వీడియోలో తెలుసుకున్నామండి. ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇందాక చెప్పిన డెసిబుల్స్ రేంజెస్ అనేది చూసుకొని వెళ్తే ఎగ్జామ్లో మనకి హెల్ప్ అవుతుంది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రిలిమ్స్లో వీటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎప్పుడు మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తూ ధన్యవాదములండి.